శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆ తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేసేటప్పుడు తన యొక్క జగత్ సృష్టత్వాన్ని లేదా ఈ ప్రపంచాన్ని మొత్తం తనే సృష్టి చేస్తున్న సంగతిని ఒకసారి చెప్పాడు. చెప్పిన విషయాన్ని ఉపపాదన చేయటం కోసం, చెప్పిన విషయాన్ని మన మనసుకు చక్కగా అర్థమయ్యేలా చెప్పటం కోసం తనకు రెండు ప్రకృతులు ఉన్నాయని, ఒకటి అపరా ప్రకృతి అని, మరొకటి పరాప్రకృతి అని. అపరాప్రకృతిలో భూమిరాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే అని 8 భాగాలున్నాయని, పరప్రకృతిలో జీవభూతాం మహాబాహో అని ఒకే ఒక విభాగం ఉన్నదని చెప్పాడు. చెప్పి ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా అనే విషయాన్ని కూడా చెప్పాడు. ఈ 2 రకాల ప్రకృతుల ద్వారా, ఈ 2 రకాల ప్రకృతులను సాధనాలుగా చేసుకుని నేను ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నాను. సృష్టి చేసిన ప్రపంచం యొక్క సమయం తీరిపోయిన తర్వాత ఈ ప్రపంచాన్ని నాలోనే లీనం చేసుకుంటున్నాను. అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి ఇలా ప్రపంచంలో ఉండే వస్తువులన్నిటికీ క్రమక్రమంగా ప్రకృతులను అన్వేషించుకుంటూ పోతే నా యొక్క పరాపర ప్రకృతులు తెలుతాయి. ఆ పరాపర ప్రకృతుల తరువాత నేనే పరమమూల ప్రకృతిగా తేలుతాను. పరమమూల ప్రకృతిగా ఒకసారి పరమాత్మ సిద్ధమైపోయిన తరువాత దానికి మరొక ప్రకృతి ఉందా అనేటువంటి విచారణ చేయనక్కర్లేదు. అలాంటి సందర్భం కానీ అలాంటి అవకాశం కానీ లేదు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. నాకంటే వేరే ఇంకొక ప్రకృతి లేదు, నాకు ఇంకొక కారణం అనేది లేనే లేదు. నేనే ఈ కారణ పరంపరకు చివరి బిందువుని, ఆఖరి స్థానాన్ని. అందువలన నాకంటే పైమెట్టు లేదా నాకే కారణంగా ఉండే, నాకే ప్రకృతిగా ఉండేటువంటి వస్తువు మరొకటి లేదు. అందువలన నా యొక్క కార్యాలే ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ. కాబట్టి మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ, నాయందే, పరమాత్మనైనటువంటి నాయందే మొత్తం ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ దారానికి మణులు గుచ్చినట్లుగా గుచ్చబడి ఉన్నాయి. దారం మణులను పట్టినట్లుగా నేను ఈ ప్రపంచాన్ని పట్టి ఉంచుతున్నాను. ఈ ప్రపంచం యొక్క స్థితికి కూడా నేనే కారణమై ఉన్నాను అనే విషయాన్ని వివరంగా చెప్పాడు. చెప్తే శ్రోతల మనస్సుల్లో సందేహాలు తప్పకుండా కలుగుతాయి. వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు వాటంతటవే పుడతాయి. మీరు చెప్పినటువంటి ప్రకృతి అన్వేషణ, ఏ వస్తువులకైనా సరే ప్రకృతిని అన్వేషించుకుంటూ వెళ్ళటం అనే విభాగం వరకు మాకు అంగీకార యోగ్యంగానే ఉంది. కానీ మీరు ఆపిన చోటు పెద్దగా నచ్చటం లేదు. అన్ని వస్తువులకు ఒకే ప్రకృతి ఉండాలి అనే ఒక నియమం కాస్త ఇటువటుగా ఉన్నది. అన్ని వస్తువులకు ఒకే ప్రకృతి ఉండాలనే నియమం కూడా మాకు పెద్దగా మనస్సుకు ఎక్కటం లేదు. అలాగే ఏ వస్తువుకు ఆ వస్తువు ప్రకృతి, నీటికి ఒక ప్రకృతి, భూమికి ఒక ప్రకృతి, ఇలా విడివిడిగా ప్రకృతులు ఉంటే నష్టమేముంది అనే భావన ఇంకా మనస్సులోంచి పోవటం లేదు. దానికి ప్రత్యేకించి లాజిక్ కూడా ఏమీ లేదు. ఇలా ఎందుకు కాకూడదు అనే ప్రశ్నే తప్ప దానికి ప్రత్యేకించి లాజిక్ ఏం లేదు, ప్రత్యేకించి సిద్ధాంతం ఏం లేదు. ఇలా ఎందుకు కాకూడదు, అలా ఎందుకు అవుతోంది అనే ప్రశ్న మాత్రమే ఉన్నది. అందువలన మాకు ఈ ప్రశ్నలు, ఈ సందేహాలు తొలగాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్నలు శ్రోతల నుంచి వస్తాయి. వీటికి సమాధానం కొంత చెప్పాలి. ఆ సమాధానం చెప్పేటప్పుడు ప్రశ్నలు పోయేందుకు వీలుగా ఒక సాధన కూడా చెప్పాలి అని పరమాత్మ భావించాడు. ప్రశ్నలు పోవటానికి వేరే ఏమీ దారి లేదు. ప్రశ్నలు మనసులోంచి తొలగిపోవాలి అని అంటే విషయం బాగా అర్థమవ్వటం ఒక్కటే ఉపాయం. విషయం బాగా అర్థమైతే గనక, చెప్పదలుచుకున్నటువంటి విషయం పూర్తిగా మనసుకు ఎక్కితే ప్రశ్నలు సందేహాలు ఉండవు. విషయం మనసుకు ఎక్కాలి అంటే మనసుకు ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత లేని మనసుకు ఏకాగ్రత లేదు అనే మాట కాకుండా ఆ ఏకాగ్రత లేమి ప్రశ్నల రూపంలోనూ సందేహాల రూపంలోనూ బయటికి వస్తుంది. అందువలన వీరికి ఏకాగ్రతను సాధించటానికి ఒక ఉపాయాన్ని చెప్పాలి. అదే సమయంలో ఈ ప్రశ్నలకు సాధ్యమైనంత మేర సమాధానాన్ని కూడా చెప్పాలి అని పరమాత్మ ఒక రకమైన అభిప్రాయంతో పై శ్లోకాలన్నీ ఇలా ప్రారంభం చేస్తున్నాడు. రసోహమప్సు కౌంతేయ
ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషం నృషు అని. ఓ కౌంతేయ, ఓ కుంతిపుత్రుడైనటువంటి అర్జునుడా, నేను అప్సు నీటి యందు రసః, నీటికి రసం లాంటి వాడిని. ప్రభాస్మి శశి సూర్యయోహో, శశి చంద్రుడికి అలాగే సూర్యయోహో సూర్యుడికి కూడా, సూర్యచంద్రులకు ప్రభాస్మి నేను ప్రకాశము లాంటి వాడిని, లేదా వారి యొక్క ప్రకాశాన్ని నేనే. ప్రణవ సర్వవేదేషు, వేదముల యందు పూర్తిగా లేదా వేదాల యొక్క ప్రణవ స్వరూపాన్ని నేనే. శబ్ద ఖే, ఆకాశంలో ఉండేటువంటి శబ్దాన్ని నేనే. పౌరుషం నృషు, నృషు మనుషులలో ఉండేటువంటి పౌరుషం, పురుష ప్రయత్నం, పురుషుల యొక్క భావాలు, పురుషుల యొక్క బుద్ధులు, పురుషుల యొక్క నిశ్చయాలు, ఇవన్నీ నేనే అని చెప్తున్నాడు. ఈ చెప్పటం ద్వారా రెండు రకాల ప్రయోజనాలను మనసులో ఉంచుకున్నాడు పరమాత్మ. మానవులకు వచ్చేటువంటి ప్రశ్నలు ఏమి ప్రశ్నలు? అన్ని వస్తువులకు ఒకే ప్రకృతి ఎలా ఉంటుంది అనే రకమైనటువంటి ప్రశ్నలు. మరొకటి, ఈ ప్రశ్నలకు కారణమైనటువంటి ఏకాగ్రత లోపం. ఈ రెండిటికి సరిగ్గా సమాధానం చెప్పాలి అంటే, ఈ రెండిటిని తీర్చాలి అంటే ఏం చెయ్యాలి అంటే, నేను చెప్పిన విధానంలో ఈ విషయాలను ఉపాసన చేసుకోవాలి. ఈ రకంగా పరమాత్మను అర్థం చేసుకోవటానికి ప్రయత్నంగా ఉపాసన చేసుకోవాలి. పరమాత్మను అర్థం చేసుకునేటప్పుడు, పరమాత్మ తత్వజ్ఞానం కలగాలి అనుకునేవారు పరమాత్మను ఈ రకంగా భావన చేయాలి అని ఏకాగ్రత లోపానికి ఉపాసనను చెప్తున్నాడు. ప్రశ్నలకు సమాధానం కూడా చెప్తున్నాడు. ప్రశ్నలకు సమాధానం ఎంతే చెప్తున్నాడు. మీ అభిప్రాయం ప్రకారం నీటికి ప్రకృతి ఏమిటి? నీరు జలం, దీనికి ప్రకృతి ఏమిటి అంటే, మనం క్రితం రోజులలో చెప్పుకున్నట్లుగా రసతన్మాత్రం, సూక్ష్మమైనటువంటి నీరు అని అనుకుంటే, ఆ సూక్ష్మమైన నీరు ఎవరో కాదు, ఆ సూక్ష్మమైన నీరు నేనే. రసోహమప్సు కౌంతేయ, నీటిలో ఏ సూక్ష్మమైన భాగం లేదా నీటికి కూడా కారణమైనటువంటి సూక్ష్మమైన జలం అని ఏదైతే అనుకుంటున్నారో, దేన్నైతే మీరు భావిస్తున్నారో, అది వేరే ఏమి కాదు. ఆ రసతన్మాత్రం అనేది వేరే వస్తువే కాదు, ఆ రసతన్మాత్రం నేనే. రసతన్మాత్రంగా ఉండేటువంటి నాలో ఈ జలం అనేటువంటి వస్తువు పుడుతూ ఉంది. ఆ జలం అనే వస్తువు మళ్ళీ కూడా అందులోనే లయించిపోతోంది. రసతన్మాత్రం ప్రకృతి అని మీరు అనుకుంటున్నారు. ఆ రసతన్మాత్రం అనేటువంటి ప్రకృతి వేరే ఎవరో కాదు, నేనే. రసోహమప్సు కౌంతేయ. అలాగే ప్రభాస్మి శశి సూర్యయోహో, సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూసినప్పుడు వీరెవరు, వీరి యొక్క లక్షణం ఏంటి లేదా వీరి యొక్క స్వభావం ఏంటి అని వెతుకుతున్నప్పుడు, వీరు కేవలం ఒక కాంతి పుంజం అనే భావన మీ అందరికీ ఉంది. ఒక కాంతుల యొక్క సమూహం అని ఉంది. ఆ కాంతుల యొక్క సమూహం అంటే వారి యొక్క కాంతి అనేది వేరే ఎవరో కాదు, వారి కాంతిని నేనే. కాంతి రూపమైనటువంటి ప్రభారూపమైనటువంటి నాయందు ఈ సూర్యచంద్రులు పుడుతున్నారు, సూర్యచంద్రులు మళ్ళీ మునిగిపోతున్నారు. సూర్యుడు చంద్రుడు పుట్టేది నాలోనే, మళ్ళీ సూర్యుడు చంద్రుడు మళ్ళీ మునిగేది కూడా నాలోనే. ప్రభాస్మి శశి సూర్యయో. ఇంతేకాదు, మీకు పరమ ప్రమాణాలైనటువంటి వేదాలలో ఆ వేదాలన్నిటికీ ముఖ్యమైన భాగం ఏదైనా మీరు వెతుకుతున్నప్పుడు మీకు కనిపించేది ఓంకారం లేదా ప్రణవం. ఆ ప్రణవం నుంచే ఈ వేదాలన్నీ కూడా ఉత్పన్నమైనవి అని మీకు అనేక ఉపనిషద్ వాక్యాలు చెప్తున్నాయి. తద్యథా శంకునా పత్రాణి సర్వాణి సంతృణాని ఏవమేవ ఓంకారేణ సర్వా వాక్ సంతృణా అని ఉపనిషద్ వాక్యం చెప్తోంది. ఆకులలో లోపల సన్నటి తీగల లాంటి దారాల్లాంటి వస్తువులు ఉన్నట్లుగా, ఆ దారాల్లాంటి పదార్థాలు ఆకులను పట్టి ఉంచినట్లుగా, లోపల ఉండేటువంటి ఆ పదార్థాల ద్వారానే ఆకులు పట్టి ఉన్నట్లుగా, ప్రణవం అనేటువంటి ఆ శంకువు ద్వారా, ఆ తీగలాంటి ద్రవ్యం ద్వారా ఈ సమస్తమైనటువంటి వేదవాక్కు పట్టి ఉంచబడుతోంది. సమస్తమైన వేదవాక్కు ఈ ప్రణవం యొక్క ఒక రూపాంతరమే అని ఉపనిషత్తులు మీకు బోధిస్తున్నాయి. అటువంటి ప్రణవం మరెవరో కాదు, నేనే. నేనే ఆ ప్రణవ స్వరూపాన్ని. నేనే ఆ ప్రణవ స్వరూపాన్ని. ప్రణవ స్వరూపమైనటువంటి నాలోనే
ఓంకార స్వరూపమైనటువంటి నాలోనే వేదాలన్నీ కూడా ఒకసారి మునిగి ఉంటున్నాయి, మరొకసారి పైకి తేలుతున్నాయి. పైకి తేలినాయి అంటే మీకు వినిపించినట్లు, మునిగి ఉన్నట్లే అంటే నాయందే ఉన్నట్లు. ప్రణవ సర్వవేదేషు, ఈ ప్రణవ సర్వవేదేషు అనే విషయం చిన్న విషయమేమీ కాదు. ఆ ప్రణవం లేదా ఓంకారం పరమాత్మ యొక్క స్వరూపం అనే విషయాన్ని ఉపనిషత్తులన్నీ గుచ్చి చెప్పినాయి. ఉపనిషత్తులన్నీ కూడా ఏతద్వై సత్యకామ పరంచాపరంచ బ్రహ్మయదోంకార అనే ప్రశ్నోపనిషద్వాక్యం కావచ్చు, లేదా ఓమిత్యేవ అనే ఇంకొక ఉపనిషద్వాక్యం కావచ్చు, ఎన్ని రకాలైన ఉపనిషద్వాక్యాలను చూసుకున్నా ఆ ఉపనిషద్వాక్యాలన్నీ ప్రణవం పరమాత్మకు వాచకం అని కానీ, పరమాత్మకు ఒక ప్రతీక అని కానీ, పరమాత్మ యొక్క ఒక రూపాంతరం అని కానీ చెప్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రణవం అంటే లేదా ఓంకారం అంటే వేరే ఏమీ అనుకోనక్కర్లేదు. ఓంకారం అంటే నేనే. ఆ ఓంకార స్వరూపమైనటువంటి నాలోనే ఈ సకల వేదాలు ఉంటున్నాయి. సకల వేదాలు అక్కడి నుంచే పుడుతున్నాయి, మళ్ళీ అంతర్ధానం చెందినప్పుడు మళ్ళీ అందులోకే వచ్చేస్తున్నాయి. శబ్ద, అలాగే శబ్ద ఖే, ఆకాశం యొక్క మూల ప్రకృతి ఏమిటి అని మీరు వెతుకుతూ ఉండగా శబ్ద తన్మాత్రం అని తేలింది కదా. ఆ శబ్ద తన్మాత్రం అంటే వేరే ఏమి కాదు, సూక్ష్మమైనటువంటి ఆకాశ స్వరూపం అంటే అది వేరే ఏమి కాదు, నేనే. నా యొక్క సూక్ష్మమైనటువంటి ఆ రూపంలోంచే ఆకాశం అనే ద్రవ్యం పుడుతోంది, మళ్ళీ అక్కడే లయించిపోతోంది. శబ్ద ఖే. అలాగే పౌరుషం ఋషు, మనుష్యులలో ప్రధానమైనటువంటి బుద్ధి లేదా నిశ్చయం, పురుష ప్రయత్నం, పురుష భావం, వీటిని ఏ రకంగా తీసుకున్నా సరే ఆ పురుష ప్రయత్నం ఏదో కాదు, ఆ పురుష ప్రయత్నాన్ని నేనే, ఆ పౌరుషాన్ని నేనే, ఆ పురుష భావాన్ని నేనే, ఆ పుంస్త్వాన్ని నేనే, ఆ మనుషుల యొక్క మూల ప్రకృతిని నేనే. ఆ మూల ప్రకృతి నుండే ఈ మనుషుల యొక్క శరీరాలు ఇవన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. పుట్టుకొచ్చిన శరీరాలు మళ్ళీ సమయం అయిపోయిన తర్వాత అక్కడికే లయించిపోతున్నాయి. శబ్దఖే పౌరుషం ఋషు. ఈ రకంగా ఏ ప్రకృతిని ఆలోచించుకున్నా నేనే ఆ ప్రకృతి యొక్క స్వరూపంలో ఉన్నాను. నన్నే ఆ ప్రకృతి యొక్క స్వరూపంలో భావన చేసుకోవాలి, నన్నే ఆ ప్రకృతి యొక్క స్వరూపంలో ఉపాసన చేసుకోవాలి. నీరు అనేది కనిపించినప్పుడు ఆ నీటికి మూల ప్రకృతి ఏది అని వెతుక్కుంటూ ఉండాలి. ఆ మూల ప్రకృతి పరమాత్మ తప్ప మరొక వస్తువు కాదు అనే భావన చేసుకోవాలి. క్రమంగా ఈ ఉపాసన సిద్ధించిన తర్వాత, మనస్సుకు ఏకాగ్రత పెరిగిన తరువాత పరమాత్మ సకల వస్తువులకు కూడా ప్రకృతి అనే భావన మరింత బలపడుతుంది, దృఢపడుతుంది, మనసులో స్థిరపడుతుంది. కాబట్టి ప్రశ్నకు సమాధానం, ప్రకృతులు వేరే లేవు, ఆ ప్రకృతులు పరమాత్మ యొక్క రూపాంతరాలే. రెండవది, ఆ విషయం అర్థం కాకపోవటానికి ఏకాగ్రత లేకపోవటం, ఏకాగ్రత సాధించుకోవటానికి ఉపాసన చేయటం ఉపాయం అనే రెండు విషయాలను పరమాత్మ ఒకే శ్లోకంలో రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషం ఋషు అనే మొదటి శ్లోకంలో వివరించాడు. వివరించి ఇలా ఇంకా కూడా చాలా ఉన్నాయి, కొన్నిటిని మాత్రం నేను ఉదాహరణకు ఇక్కడ తీసి చెప్తాను. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పుణ్యోగంధ పృథివ్యాంచ, మంచి సువాసన పృథివీలో మీకు కనిపిస్తోంది, భూమిలో కనిపిస్తోంది. భూమికి ప్రకృతి ఏమిటి అంటే గంధ తన్మాత్రమని నిశ్చయించుకున్నారు. భూమితో సమానంగా ఉండి భూమి లాంటి గుణాలు కలిగిన వస్తువే భూమికి ప్రకృతి కావాలి అని మీరు నిర్ణయించుకున్నారు. మీ యొక్క లాజిక్ ప్రకారం, తార్కిక విశ్లేషణ ప్రకారం సరి అయినదే అయినట్లయితే ఆ పుణ్యోగంధ పృథివ్యాం ఎవరు అంటే నేనే. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ, అగ్నిలో ఒక వేడి లేదా ఒక ప్రకాశించే స్వభావం లేదా మండే గుణం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆ తేజస్సు ఎవరిదో కాదు, నా యొక్క తేజస్సే. నేనే ఆ తేజస్సును, నా యొక్క తేజస్సులోనే అగ్ని అనే వస్తువు పుడుతోంది, మళ్ళీ అందులోనే లయించిపోతోంది. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు. ప్రతి భూతానికి, ప్రతి వస్తువుకి, పుట్టే ప్రతి పదార్థానికి జీవనం అనేది ఒకటి ఉంది. జీవనం దాని ఉనికి యొక్క కాలం. ఆ ఉనికి అనేది వేరే ఏం లేదు, నేనే. ప్రతి వస్తువు యొక్క ఉనికి నాయందే ఉంది.
ప్రతి వస్తువు నాయందే ఉంటోంది, నాయందే పుడుతోంది, నాయందే లీనమైపోతోంది. అందువలన ప్రతి వస్తువు యొక్క ఉనికిని నేనే. జీవనం సర్వభూతేషు. లేదా మానవులలో జీవించి ఉండేటువంటి లక్షణం ఉన్నది కదా, ఆ జీవించి ఉండే లక్షణం ఎవరిదో కాదు, నాదే. జీవనం సర్వభూతేషు. అలాగే తపశ్చాస్మి తపస్విషు. తపస్సు చేసుకునేటువంటి వారిలో, తపస్సే ఒక స్వభావంగా ఉండేవారిలో, తపస్సు అలవాటు చాలా తీవ్రంగా ఉండేటువంటి తపస్సులలో, తపస్సు చాలా తీవ్రంగా ఉన్నది కదా, ఆ తపస్సు వేరే ఎవరో కాదు, నేనే ఆ తపస్సును. నా తపస్సు రూపంలో ఉండేటువంటి నాయందు ఈ తపస్సులందరూ ఉంటున్నారు, మళ్ళీ తపస్సులందరూ అందులో మునిగిపోతున్నారు అని 2వ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. పుణ్యోగంధ పృథివ్యాంచ అని ప్రత్యేకించి ఈ శ్లోకంలో గంధానికి వెనకాల పుణ్య అని కూడా వేశాడు. భూమిలో 2 రకాలైన వాసనలున్నాయి. ఒకటి సువాసన, మరొకటి దుర్వాసన, మనకు తెలిసినట్లేనే. ఒకటి సురభిగంధం, రెండోది అసురభిగంధం. మంచి గంధం లేదా మనం పీల్చడానికి ఇష్టపడనటువంటి వాసన, 2 రకాల వాసనలు ఉన్నాయి. ఇందులో పుణ్యోగంధ పృథివ్యాం, పృథివీ యొక్క మూల కారణం ఏది అంటే 2 రకాల వాసనలు మూల కారణం అవ్వాలా అంటే అవ్వక్కర్లేదు. పృథివీ యొక్క స్వభావం శుద్ధంగా ఉండటమే, పృథివీ యొక్క స్వభావం పుణ్యరూపంగా ఉండటమే. కానీ ఆ పుణ్యరూపమైనటువంటి పృథివీ యొక్క స్వభావం వాసన మనుషులకి వారి వారి పుణ్యానుసారం తెలుస్తుంది. వారు గనక సరిగ్గా పుణ్యం చేసుకున్నట్లయితే, సరి అయిన రీతిలో వారి కర్మలను సాధించుకున్నట్లయితే సువాసన వారికి అనుభవంలోకి వస్తుంది. లేకపోతే వారి యొక్క పుణ్యం సరిగ్గా లేకపోతేనో, లేదా వారి యొక్క సంస్కారం సవ్యంగా లేకపోతేనో వారికి ఆ సువాసన అనుభవంలోకి రాదు. అనుభవంలోకి రాక అది దుర్వాసనగా మారుతుంది, లేదా దుర్వాసన అనేది అనుభవంలోకి వస్తుంది. కాకపోతే పృథివీ అనే యొక్క స్వరూపంలో ఏమీ తేడా లేదు. పృథివీ అనేది పుణ్యోగంధ, దాని యొక్క మూల ప్రకృతి పుణ్యోగంధ, మంచి వాసనే. సువాసనే పృథివీ యొక్క మూల ప్రకృతి. కానీ అనుభవంలోకి వచ్చేసరికి రకరకాలుగా ఉంటుంది. అనుభవంలోకి వచ్చేసరికి వారి పుణ్యానుసారం, వారి సంస్కారానుసారం విచిత్రంగా ఉంటుంది. కానీ ఆ ప్రకృతి అయినటువంటి పుణ్యగంధం మాత్రం నా యొక్క రూపం. పుణ్యగంధ రూపమైనటువంటి, పుణ్యగంధ తన్మాత్ర రూపమైనటువంటి నాయందే ఈ పృథివీ అనేది పుడుతోంది. పుట్టిన పృథివీ మళ్ళీ అందులోనే ఆ సమయం వచ్చేసరికి లయిస్తోంది అనే విషయం ప్రత్యేకించి చెప్తున్నాడు. పరమాత్మ పుణ్యోగంధ అని ప్రత్యేకించి చెప్పటం అనేది ఇక్కడ చెప్పినప్పటికీ ఈ పుణ్య అనేది రసానికి, ఇతర శబ్దానికి అన్నిటికీ కూడా మనం వర్తింపజేసుకోవచ్చు. పుణ్య శబ్దం లేదా పుణ్యరసం అదే ఆ పదార్థం యొక్క మూల ప్రకృతి అనే విషయం అర్థం చేసుకోవచ్చు. అయితే ఏ వస్తువైనా సరే, ప్రపంచంలో ఉండేటువంటి ఏ వస్తువైనా సరే మంచి చెడు అని 2 రకాలుగా కనిపించటానికి, ఒకటి అనుకూలంగా అనిపించటానికి, మరొకటి ప్రతికూలంగా అనిపించటానికి ఆ వస్తువు యొక్క స్వభావం అయితే కారణం కాదు. మనిషి తాను చేసుకున్నటువంటి పుణ్యపాపాలే దానికి కారణం, లేదా మనిషి తను తెచ్చుకున్నటువంటి సంస్కారాలే కారణం. ఆ సంస్కారాలు ఈ జన్మలలో తెచ్చుకోవచ్చు, లేదా పోయిన జన్మలలో నుంచైనా తెచ్చుకుని ఉండవచ్చు. ఏ జన్మలలో ఉండేటువంటి సంస్కారమైనా సరే సంస్కారాల వలన ఆ రకంగా మంచి చెడు, అనుకూలం ప్రతికూలం, ఇష్టం ఉండటం ఇష్టం లేకపోవటం, ఇలాంటి పదజాలంతో ఆయా వస్తువులు అనుభవంలోకి వస్తాయి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకుని కూడా వస్తు స్వభావంలో ఏ రకమైన తేడా లేదు, వస్తువుల వలన సుఖ దుఃఖాలో లేదా కష్ట నష్టాలు ఏ రకంగానూ రావు, కేవలం మన యొక్క సంస్కారాలు పుణ్యపాపాల వలన మాత్రమే వస్తాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి అనే విషయాన్ని ప్రత్యేకించి పరమాత్మ ఇక్కడ పుణ్యోగంధ అనే పదం ద్వారా కూడా సూచన చేస్తున్నాడు. ఆ సూచనను మనం ఎంతో కొంత అర్థం చేసుకోవలసి ఉంది అని కూడా అనుకుంటున్నాడు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే ఒక చిన్న సరదా కథ, చాలామందికి తెలిసి కూడా ఉండవచ్చు. ఒక వ్యక్తి ఒక చెరువులో ఏవో జీవాలను పట్టుకుని బుట్టకెత్తుకున్నాడు. ఎత్తుకుని వాటిని మార్కెట్లో అమ్ముకుందాము అని ఊరుకు బయలుదేరాడు. ఈ లోపల చీకటైంది. ఆ చీకటైన రాత్రి మబ్బు కూడా పట్టింది. ఎక్కడో చోట ఆగి తీరాల్సిన అవసరం ఏర్పడింది. అవసరం ఏర్పడితే నడుస్తూ వెళుతున్నాడు.
ఈ లోపల ఒక తోట కనిపించింది. తోటలో చిన్న పూరిపాకలో చిన్న దీపం వెలుగుతోంది. ఈ రాత్రికి ఏదో విధంగా మనం ఈ బుట్టతో సహా అక్కడ గనక ఉంచుకున్నట్లయితే, అక్కడ ఉండిపోయినట్లయితే, నివాసం ఉండిపోయినట్లయితే, మనం రేపటి రోజున దీన్ని ఊరుకు తీసుకెళ్ళి మనం అమ్ముకోవచ్చు అనుకుని ఆ కుటీరం దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి కుటీరం తలుపు తట్టాడు. తలుపు తడితే ఆ కుటీరంలో ఉండే యజమాని తలుపు తీసి ఏమిటి విషయం అని అడిగితే నాకు ఈరోజు రాత్రికి ఆశ్రయం ఇవ్వవలసింది అని అడిగితే అతను అన్నాడు, ఇది చాలా చిన్న కుటీరం, నేను ఏదో విధంగా కాస్త కాలక్షేపం చేస్తున్నాను, చాలా తక్కువ చోటు ఉంది, అసలు చోటు లేదని చెప్పుకోవాలి లోపల. కష్టపడితే మనం ఇద్దరము పడతాము. కష్టపడితే అది కూడా ఎలా వీలవుతుంది అంటే, నేను ఈ తోటలో కోసుకున్నటువంటి మల్లెపూలన్నిటినీ బుట్టలో పెట్టుకుని ఆ బుట్ట లోపల ఉంచుకున్నాను. ఆ బుట్ట నేను ఈ రెండే పడుతున్నాము. నేను నీకోసం మానవతా దృక్పథంతో ఈ బుట్టని బయట పెట్టేస్తాను, వరండాలో బయట చూరు కింద పెడతాను, నువ్వు నేను లోపల పడుకుందాం, ఏదో విధంగా ఈ రాత్రి గడుపుదాం, పొద్దున్నే ఎవరి దారిని వారు పోదామని చెప్పాడు. చెప్తే ఈ జీవాల బుట్ట యజమాని దాన్ని ఒప్పుకోలేదు. నాకంటే నా బుట్ట చాలా విలువైనది, ఈ బుట్ట బయట పెడితే రాత్రికి ఏ కుక్కో నక్కో వచ్చి ఇందులో జీవాలను పట్టుకుపోతే నేను పడిన శ్రమంతా వృథా అయిపోతుంది, నేనే రాత్రికి చూరులో కాలక్షేపం చేస్తాను, నువ్వు చెప్పినటువంటి ఆ మల్లెపూలు బుట్టపై బయట పెట్టు, నేను బయట ఉంటాను, నా బుట్టని లోపల పెట్టుకో, నువ్వు లోపలే పడుకో, యజమానివి కాబట్టి నువ్వు ఆ మాత్రం సౌకర్యం అనుభవించవచ్చు అని చెప్పాడు. సరే, ఇద్దరికీ ఒప్పందం కుదిరింది. ఈ జలచరాల బుట్ట లోపలికి చేరింది, మల్లెపూల బుట్ట బయటకు వచ్చింది. ఇద్దరు ఆసాములు పడుకున్నారు. పడుకున్న దగ్గర నుంచి ఇద్దరికీ నిద్ర పట్టడం లేదు. లోపల ఉండే మల్లెపూల బుట్ట యజమాని ఆసామికేమో ఆ వాసన భరించలేనట్లుగా ఉంది. బయట ఉండే మల్లెపూల బుట్ట పక్కన పడుకున్న జలచరాల ఆసామికేమో ఈ వాసన కంటగింపుగా ఉంది. ఇంత దుర్వాసన ఏమిటి, ఇంత అసహ్యంగా ఉందేంటి, ఈ వాసనతో ఈ తుమ్ములతో రాత్రిలో ఎలా నిద్రపోతాము అని ఈయన బాధపడుతున్నాడు. లోపలుండే ఆసామి హాయిగా మల్లెపూల వాసన చూసుకుంటూ రోజు పడుకునేవాడికి ఇదేం కర్మ అని లోపల బాధపడుతున్నాడు. ఇద్దరూ కాసేపు లాక్కున్నారు, పీక్కున్నారు, ఏమైనా నిద్ర పట్టడం లేదు. చివరికి బయట ఉండే ఆసామి తలుపుకు తట్టాడు. తలుపు తట్టి, నాకు నిద్ర పట్టట్లేదు, ఈ దుర్వాసనకి నీ దుర్వాసన వచ్చే పదార్థాలు నువ్వే లోపల ఉంచేసుకో, నాకు అక్కర్లేదు, నా బుట్ట నాకు ఇప్పించు, దాన్ని తల కింద పెట్టుకుని పడుకుంటే నేను ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకుంటాను, రేపెళ్ళి నా పని నేను చూసుకుంటాను అన్నాడు. ఆయన కూడా దండం పెట్టి, నాయన నా బుట్ట నాకు ప్రసాదించు, నాకు అదే పరిస్థితిలో ఉంది అన్నాడు. ఇద్దరూ ఎవరి బుట్టలు వాళ్ళు తీసుకున్నారు, నిద్రపోయారు. ఇద్దరూ ఏమనుకున్నారు, రెండవ బుట్ట దుర్వాసన అని అనుకున్నారు. రెండవ బుట్ట ఇద్దరికీ దుర్వాసనే, అదేమీ నియతంగా ఏమీ లేదు. మల్లెపూల బుట్ట ఈయనకి దుర్వాసన, రెండో బుట్ట పాప మల్లెపూల ఆయనకి దుర్వాసన. దుర్వాసన అనే మాటకు అర్థమే లేకుండా పోయింది. ఆ వస్తువు ఆ వాసనతో ఉంది. ఆ వస్తువు మీద లేదా ఆ వస్తువు ద్వారా లాభం పొందే వ్యక్తికి ఆ వస్తువు సువాసనగా తోస్తుంది. ఆ వస్తువే చిన్నప్పటి నుంచి అనుభవంలో ఉన్నవాడికి, ఆ వస్తువుతోనే జీవితాన్ని గడపాలి అనుకునేవాడికి, ఆ సంస్కారాలను పెంచుకున్నవాడికి ఆ వస్తువు సువాసనను కలిగిస్తోంది. పక్క వస్తువులు దుర్వాసనగానే తోస్తున్నాయి. ఇతర వస్తువులు ఏవి ఆ వ్యక్తికి నచ్చటం లేదు. ఆ వస్తువుతోనే జీవితం అని అనుకున్న తర్వాత ఆ వస్తువే సవ్యంగా ఉంటుంది, ఆ వస్తువే సువాసనగా ఉంటుంది. దానికి రకరకాల మోటు సామెతలు కూడా తెలుగులో మనకు ఉండనే ఉన్నాయి. కాబట్టి ఏ వస్తువు, ఏ పృథివీ యొక్క భాగము దుర్వాసనతో అయితే ఉండదు. పృథివీ యొక్క స్వభావం పుణ్యోగంధ అనే, కానీ వారి వారి సంస్కారాలను బట్టి, వారి వారి పుణ్యపాప ఫలితాలను బట్టి ఆ వస్తువు సువాసనగా ఉండటమో దుర్వాసనగా ఉండటమో లాగా వారికి తోస్తుంది అనేది మనకి ఉదాహరణ కూడా చెప్తోంది. పరమాత్మ కూడా ఆ విషయాన్ని సూచించటం కోసం ప్రత్యేకించి పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ. విభావసౌ, అగ్నిలో ఒక మండే గుణం ఉంది, వేడిగా ఉండేటువంటి లక్షణం ఉంది. అలాగే అగ్ని ఉన్నప్పుడు చుట్టూ ఉండే వస్తువులు, ఆ అగ్నితో సంపర్కం దూరంగా పొందే వస్తువులన్నీ కూడా చక్కగా తళతళ మెరుస్తూ కనిపించేటువంటి, ఆ వస్తువులను మెరిపించేటువంటి లక్షణం కూడా అగ్నికి ఉంది. దాన్ని తేజ అని అనుకోవచ్చు. ఆ తేజస్సు, అగ్నిలో ఉండేటువంటి ఆ తేజస్సు ఏమిటి అనంటే, అగ్నిలో ఉండే తేజస్సు నా యొక్క రూపమే.
తేజోరూపమైనటువంటి నాయందే ఈ అగ్ని పుడుతున్నాడు. పుట్టిన అగ్ని మళ్ళీ నాలోనే నశించిపోతున్నాడు, నాలోనే లయించిపోతున్నాడు. అగ్ని అనేది విడిగా ఏమీ లేదు. అగ్ని అంటేనేమో ఆ తేజస్సే, ఆ తేజస్సు అనేది మరేది కాదు, ఆ తేజస్సు అంటే నేనే. కాబట్టి అగ్నిని చూసినప్పుడల్లా ఆ తేజస్సు ద్వారా నన్ను తెలుసుకోవలసిన అవసరం ఉంది అని పరమాత్మ ప్రత్యేకించి సూచిస్తున్నాడు. తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు. ప్రతి ప్రాణి బతుకుతోంది అంటే దానికి ఏం కావాలి? ఇది ఒక జీవనం కావాలి. జీవనం అంటే దాన్ని మనం వాయువు అనుకుంటాం, లేదా ప్రాణం అనుకుంటాం. ఆ ప్రాణం ద్వారా ఆ జీవనం సాగిస్తున్నది ప్రతి ప్రాణి ప్రాణం ద్వారానే జీవనం సాగిస్తోంది అని అనుకుంటున్నారు. ఆ జీవనం అంటే వేరే ఏదో కాదు. జీవనం నేనే. న ప్రాణేన నా పానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణతు జీవంతి యస్మిన్ ఏతావుపాశ్రుతౌ అని కఠోపనిషత్తు చెప్తోంది కదా. అదేవిధంగా ప్రాణాపానాల ద్వారానో, ఒక వాయువు ద్వారానో, గాలి ద్వారానో మనుషులు బతకరు, ప్రాణులు బతకరు. ఆ ప్రాణాపాన యొక్క స్వరూపమైన, ప్రాణాపానాలకే ఆశ్రయమైనటువంటి పరమాత్మ ద్వారానే వారు జీవనం సాగిస్తారు అని చెప్తోంది కదా. ఆ విధానంలో మనుష్యులకు కానీ ఇతర ప్రాణులకు కానీ ఉండేటువంటి జీవనం మరొకటి కాదు. ఆ జీవనం నేనే. జీవన రూపమైనటువంటి నాయందే ఈ మనుషులందరూ జీవనాన్ని సాగిస్తున్నారు. జీవనం సర్వభూతేషు అహమేవ. అలాగే తపశ్చాస్మి తపస్విషు. తపస్సు చేసుకుని ఆ తపస్సు ద్వారా సిద్ధిని పొందాలని ప్రయత్నిస్తున్న సాధకులు ఎంతోమంది ఉన్నారు. ఆ తపస్సులో పై మెట్లకు వెళుతున్నటువంటి సాధకులు కూడా చాలామంది ఉన్నారు. వారిలో ఉండేటువంటి తపస్సు నేనే. ఏ రకమైన తపస్సు? నేను ఏ రకమైన తపస్సు అయినా నేనే. కేవలం ఉపవాసాదులను చేసుకుని శరీరాన్ని కష్టపెట్టి శరీరాన్ని డిసిప్లిన్కి తీసుకువచ్చేటువంటి తపస్సు అనుకుంటే ఆ తపస్సును కూడా నేనే. ఈ రకమైనటువంటి ఉపవాసాది తపస్సుల ద్వారా మనస్సుకు ఏకాగ్రత కలిగించాలి అనే ప్రయత్నం చేసుకుని ఆ ఏకాగ్రతను సాధించుకుని ఆ ఏకాగ్రత అనేటువంటి తపస్సు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ తపస్సును కూడా నేనే. ఈ తపస్సును కొంచెం ముందుకు తీసుకువెళ్ళి జ్ఞానాన్ని సంపాదించే సాధనంగా ఈ తపస్సును మలుచుకుని ఆ జ్ఞానమే తపస్సుగా ఉంచుకున్నట్లయితే ఆ తపస్సును కూడా నేనే. ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి తపస్సు, మధ్యస్థాయిలలో ఉండేటువంటి తపస్సులు, చివరకు తపస్సు యొక్క అసలు సిసలు పరమార్థ రూపమైనటువంటి తపస్సు, ఈ మూడు రకాల తపస్సులు, ఎన్ని రకాల తపస్సులున్నా ఆ తపస్సును నేనే. తపోరూపమైనటువంటి నాయందు ఈ తపస్సులందరూ కూడా తమ తపస్సులను సాగించుకుంటున్నారు. తపస్సులు నన్నే ఆశ్రయించుకుని ఉన్నారు. తపస్సు చేసే వారిలో, తపస్సే ఒక వ్రతంగా ఉండే వారిలో తపస్సు అనేవారిని నేనే అని తపోరూపమైనటువంటి నాయందే తపస్సులు కూడా ఆశ్రయించుకుని ఉన్నారు అని పై శ్లోకంలో కూడా చెప్పాడు. ఇలా పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు అని ఈ రకమైనటువంటి విశేషాలను చూసుకున్నా సరే నేనే ఆయా వస్తువుల యొక్క ప్రకృతి లేదా ఆయా వస్తువుల యొక్క మూల రూపాన్ని, ఆయా వస్తువుల యొక్క సారాన్ని నేనే అని మరొక అంశాన్ని ఉపదేశం చేశాడు. ఇంకా కూడా పై వస్తువులు కొన్ని, ఆ వస్తువుల యొక్క సారరూపమైన అంశాలు, ఆ సారరూపమైన అంశాలు పరమాత్మ యొక్క రూపాంతరాలే అనే విషయాన్ని పై 2 శ్లోకాలలో పరమాత్మ ఉదహరించబోతున్నాడు. ఏ వస్తువును చూసినా ఆ వస్తువుకి ఖచ్చితంగా ఒక మూల ప్రకృతి ఉంది అనే మాటను మనకు తెలిసిన భాషలోనే అర్థం చేసుకుందాం. ఆ మూల ప్రకృతి పరమాత్మ యొక్క రూపాంతరమే కాక మరొకటి కాదు అనే విషయాన్ని బలంగా మనసులోకి ఉంచుకుందాం. ఈ భావనతో ప్రతి వస్తువును చూసుకుంటూ, ప్రతి వస్తువును పరమాత్మ అనే ఉపాసన చేసుకుంటూ, పరమాత్మను ప్రతి వస్తువులోనూ చూసి పరమాత్మను తప్ప వస్తువును చూడలేని, వస్తువును చూడనక్కర్లేనటువంటి దశకు మనం తప్పకుండా చేసుకుందాం.